వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో పట్టు చీరలు పంచల ఈ టెండర్లో ఖజానాకు గండిపెట్టే ఆలోచనలో ఆలయ అధికారులు. వేములవాడ సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అనుబంధ దేవాలయాల్లో మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చే భక్తులు స్వామివారికి అమ్మవారికి సమర్పించే చీరలు పట్టు చీరలు దోతులు పంచల ఈ టెండర్లో అధికారుల మాయాజాలం జరుగుతుందని వేములవాడలో చర్చ జరుగుతుంది. ఈ మధ్య దేవాలయంలో జరిగిన ఈ టెండర్ వేలంపాటలో 6 కాంట్రాక్టర్లు వేలంపాటలో పోటీ పడగా ఓ కాంట్రాక్టర్ ₹1,16,00,000 గతంలో జరిగిన వేలంపాట కంటే అధికంగా వేలంపాట పాడడంతో దేవాలయం టెండర్ కాంట్రాక్టర్ కు దక్కిందని ధృవీకరించారు. దేవాలయం అధికారులు టెండర్ పూర్తి అయిన తర్వాత గత 15 సంవత్సరాలు కొనసాగుతున్న కాంట్రాక్టర్ కు కాంట్రాక్టు దక్కేందుకు మళ్లీ దేవాలయం ఏ టెండర్ వేశారని అధికారుల పనితీరుపై విమర్శలు వేములవాడ ప్రజల్లో వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 6న ఈ టెండర్ వేలంపాట జరుగుతుంది. ₹1,16,00,000 వేలంపాట దక్కించుకున్న కాంట్రాక్టర్ కు టెండర్ లైసెన్స్ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖ కమిషనర్ ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోకుండా మళ్లీ వేములవాడ దేవాలయం అధికారులు టెండర్ వేసి వేలంపాటకు పిలుపు ఇవ్వడంపై ఆలయంలో పనిచేసే ఉద్యోగి బినామీ పేరుతో కాంట్రాక్టర్ కు టెండర్ దక్కించుకునేందుకే వేలంపాటలో మాయాజాలం కొనసాగుతుందని ప్రజలకు అర్థమవుతుంది. ఏది ఏమైనా వేములవాడ దేవాలయంలో చేపట్టిన ఈ టెండర్ వేలంపాటపై దేవాదాయ శాఖ కమిషనర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని భక్తులు వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలో ఏ టైంలోనే క్లోజ్ చేశారు కానీ ఈ వారికి ఉంది. ఇలా ఏ ఒక్క లైసెన్స్ ని మీరు పాటించకుంటే మీ లైసెన్స్ రద్దు చేయడానికి దారితీస్తారు. అట్లాగే మీరు ఈ కండిషన్స్ సక్రమంగా పాటించకుంటే ఈ కండిషన్స్ ఇవి మీరు మరొకసారి చదువుకొని సంతకాలు చేయండి. అనుబంధ ఆలయాలలో భక్తులు సమర్పించే పట్టు కాటన్ చీరలు దోదులు షెల్లాలు పోగు చేసుకునే లైసెన్స్ 2 సంవత్సరాల కాల పరిమితి. స్వామివారి పాట 2 సంవత్సరాల కాలానికి 83 లక్షలు. $83,50,000. సక్కు శ్రీనివాస్ గారి పాట 86 లక్షలు. సక్కు శ్రీనివాస్ గారి పాట 84 లక్షలు. 50,000 రాములు గారి పాట. $85,50,000 రాములు గారి పాట. సక్కు శ్రీనివాస్ గారి పాట. $86 లక్షలు. సక్కు $86,50,000 రాములు గారి పాట. $86,50,000 రాములు గారి పాట.